మొదటగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కటి దేవుడు ఆదివారం మనందరికి ఇచ్చారు. కాబట్టి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ఇంటికి రంగులు ఇవేమి కావు. పిండి వంటలు. క్రిస్మస్ అంటే మొదటి క్రిస్మస్లో ఏమి లేదు, యేసుప్రభు వారికి కొత్త వస్త్రం లేదు. యేసుప్రభు వారికి ఏమి లేదండి, కొత్త వస్త్రాలు లేవు. మనకు కొత్త వస్త్రాలు లేకపోతే మనకి లేనట్టే. డబ్బులుంటే మనం కొనుక్కోవచ్చు, అది తప్పేం కాదు. కానీ ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇబ్బంది పెట్టద్దు. పిల్లలు కానీ భార్య కానీ నాకు కొనలేదు, నాకు లేదు, అందరూ కొత్త బట్టలు వేసుకుని వస్తారు, నేను రానని ఏడుస్తూ కూర్చోకూడదు పిల్లలు ఎవరైనా. ఈ ఉదయకాల సమయంలో మనము కొద్ది నిమిషాలు వాక్యం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గునందడం కదా. మనం ఎవరు నమ్ముకున్నా సిగ్గుపడతాం, ఎవరి మీద ఆశపడ్డా సిగ్గుపడతాం, అక్కడ మోసపోతామని చెప్పచ్చు. నువ్వు నిజంగా దేవుడి మీద అనుకుంటే, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఎవరు సిగ్గుపడరు. ఏం పడరండి, సిగ్గుపడరు. కాబట్టి మనం మనుషుల వైపు కాక దేవుని వైపు మనం చూడాలి. ఎవరి వైపు అండి, దేవుని వైపు. ఆ వాక్యంలో ఏముంటుందంటే, ఎలాగనగా సరిపోతుంది విశ్వాసం. ఎవరు ఏంటంటే యేసుప్రభు ఎందుకు. కొంతమంది ఏం చేస్తారంటే అండి, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నాకేం పర్లేదు, నేను బ్రతకొచ్చు, నా పిల్లలు బ్రతకొచ్చు అని ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు? ఉద్యోగం మీద, కొంతమంది వారి టాలెంట్ మీద, కొంతమంది వారి జ్ఞానం మీద, కొంతమంది వారి బలం మీద, కొంతమంది మాకు పొలం ఉంది, ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, వీటి మీద విశ్వాసం పెడతారు. నువ్వు ఏది నమ్ముకున్నా సిగ్గుపడతావు. ఏమవుతావండి? ఒక టైంలో మనందరికీ ఈ కరోనా వైరస్ దేశం అంతా వచ్చినప్పుడు ఏది సహాయం చేసిందండి? ఏది సహాయం చేయలేదు. డబ్బులు, బంధువులు, అసలు బంధువులు ఇంటికి రానివాడు అసలు కదా. డబ్బులు ముట్టుకుంటే ఆ డబ్బులు కూడా ప్రమాదం అనిపించింది. అంత భయంకరమైన పరిస్థితి. ఈ రాత్రి నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద ఉంచాలండి? గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నా మనం ఖచ్చితంగా మోసపోతాం. అది బంధువులే కావచ్చు, బలమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఉండవు. నువ్వు నిజంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుకుంటే తల అలా ఎత్తుకుంటాం, సిగ్గుపడి మన తల దించుకోలే. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 15:20. అందుకే యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఏమండి, అయిందా అవలేదా అమ్మ కోరిక? విశ్వాసం ఎవరి మీద విశ్వాసంతో వచ్చిందామే? అంతేనండి, మనం యేసుప్రభు మీద విశ్వాసం పెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోండి. విశ్వాసం విశ్వాసం కానిది ఏదో పాపం. ఆమె కుమార్తెకు ఏమండి ఏదో మొత్తం మీద అనారోగ్యమో దెయ్యమో పట్టింది. యేసు ప్రభు వారి అతనికి వచ్చింది ఆమె. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చూశారంటే ఆమెలో కూర్చోబాబు, అమ్మా నీ విశ్వాసం, దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. నువ్వు ఎంతవరకు దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకున్నావు, నీ మీద నమ్మకం పెట్టుకున్నావు. దేవుడు బహు తేటగా చూస్తాడు. విశ్వాసం ఉండాలి. ఏమన్నానండి? విశ్వాసం. ఈమె ఒక కోరికతో వచ్చింది. నువ్వు కోరినట్టు నీకేం జరుగుద్ది? అయిందా అవలేదా? అమ్మా నీ విశ్వాసం గొప్పదే, నీవు కోరినట్టుగానే. ఆమె కోరిక ఏంటంటే ఆమె కుమార్తెకి ఏమండి స్వస్థత కావాలి. ఏం కావాలండి? ఆమె కుమార్తెకి స్వస్థత కావాలి. ఇప్పుడు మీరు చాలా మందిని అనుకోవచ్చు, అంటే దేవుడు కోరికలు తీర్చేవాడా అంటే, దొంగోడు కూడా వాక్యం వింటాడు కదండి. ఈ దొంగోడు కూడా కోరుకుంటుంది ఏంటంటే, నేను వెళ్ళే దొంగతనంలో మంచిగా జరిగితే బాగుంటుంది, నేను వెళ్ళి ఇంట్లో కూడా ఎక్కువ డబ్బు ఉండాలని కోరుకుంటాను. ఏంటి దేవుడు ఆ కోరుకొని తీరుస్తాడండి? అటువంటి కోరికలు తీర్చాడు. కోరికలు తీర్చేవాడు అంటే మానవులకి చాలా కోరికలు ఉంటాయండి. ఎన్ని కోరికలు ఉంటాయంటే, ఒక పెన్ను పేపర్ ఇచ్చుకుంటే అది దిష్టి తరగతాం. కొంచెం పట్టుకున్న వాళ్ళు అనుకుంటారు, ప్రభా కొంచెం హైట్ అయితే బాగుండు అనుకుంటారు. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, ప్రభా కొంచెం ఒళ్ళు వస్తే బాగుండు కోరిక. నాలాగా ఉన్న వ్యక్తులు సన్నమవుతే బాగుండు కొత్త కోరిక కదండి. ఉంటాయండి మా కోరికలు. కొంతమందికి బంగారపు నడు వడ్డానం మీద ఉంటుంది కోరిక. ఎన్ని కేజీలు పడుతుందండి? కొంతమందికి మెడ నిండగా బంగారం వేసుకున్న కోరిక. కాబట్టి ఇటువంటి కోరికలు దేవుడు తీరుస్తాడా? ఆయన చిత్తానుసారంగా. ఇప్పుడు ఆమె ఏ పని మీద వచ్చింది, ఏ కోరిక వచ్చిందంటే ఆమె కుమార్తె కష్టంలో ఉంది. యేసు ప్రభు ఎంతకు పెడితే నాకు ఖచ్చితంగా కార్యం జరుగుద్ది. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అవుతుంది అని ఆ రెండు మనసులతో ఆమె రాలేదు, కానీ ఒకే మనసుతో వచ్చింది. అప్పుడు యేసు ప్రభు తిన్నగా అన్నారమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పదే, నీవు కోరినట్టే నీకు జరుగుద్ది. వెంటనే ఆ ఇంట్లో ఏం జరిగిందండి? ఎప్పుడండి స్వస్థత కార్యాలు మనకు జరిగాయి? దేవుడి మీద విశ్వాసం. ఎవరి మీదండి? నీకు ఆ విశ్వాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం. మన ఇంట్లో ఒక కార్యం జరగాలంటే మనం దేవుడిని నమ్మాలి. మనం పూర్తిగా దేవుడిని నమ్మాలి. మనం అన్నడు సిగ్గునందాం. ఆ వచ్చేమిటి సిగ్గుపాటు వెళ్ళిపోయిందా? సిగ్గుపాటండి, ఎన్నడు సిగ్గుపాటు. మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దాన్ని. ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి, విశ్వాసంలో సందేహం ఉండకూడదు. విశ్వాసం ఏమి ఉండకూడదండి? కొంతమందికి ఏంటి తెలుసండి? సందేహం ఉంటుంది. ఏముంటుందమ్మా? ఎంతమందికి ఇది అవుద్దు అవదో, ఇది జరుగుద్దు జరగదు, మా పిల్లకి ఎక్కువ మార్కులు వస్తాయో రావో, ఉద్యోగం వస్తుందో రాదో, ఈ వ్యాధి తగ్గుతో తగ్గదో, అక్కడ పోయింది. సందేహపడక విశ్వాసం. నీ జీవితంలో నువ్వు సందేహపడకుండా నువ్వు దేవుడి యందు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు దేవుడు మన ఇంట్లో గొప్ప కార్యాలు చదవండి. ఆ మాట కింద సందేహపడకుండా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన అలాగూ జరిగిన నీతో నిశ్చయముగా చెప్పు. సరిపోద్ది. ఇక్కడ యేసు ప్రభు వారు కొండ కూడా పెట్టారు. కొండ అంటే ఏంటంటే నువ్వు మొయ్యలేనంత శ్రమ. చెప్పండి, నీవు మొయ్యలేనంత శ్రమ.
ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, బండ కింద పడ్డట్టే, నలుగుపోతున్నట్టే. నేను సమస్యలో పడిపోయి నలిగిపోతున్నట్టు కదా. అంటే అర్థం ఏంటి? మనిషి ఆ ప్రెజర్ అంటే ఎంతో 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 కాదు కానీ ఒక కొండనే దేవుడు పోల్చాడు. అంటే అంత సమస్యల్లో నువ్వు ఉన్నా దేవుని యొద్దకు నువ్వు వెళ్ళగలిగితే దేవుడు అక్కడి నుంచి కూడా నేను ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. అసలు సందేహం ఉండకూడదు నీ జీవితంలో. గుర్తుపెట్టుకోండి, సందేహం. కొంతమందికి సందేహం అండి. సందేహం వల్ల ఏ కార్యమును జరగదు. సందేహం పడకూడదు. రోమపత్రిక 4:19. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 సంవత్సరాలు కలవాడై చాలా గర్భమును మృతతులమైనట్లును ఆలోచించిన గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. సందేహం వచ్చిందా? సందేహం వచ్చిందా? సందేహం అంటే ఏంటంటే, నాకు 100 సంవత్సరాలు వచ్చినాయి, మా భార్యకు 100 సంవత్సరాలు వచ్చినాయి, ఇక పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి దాటిపోయింది, దేవుడు ఏదో అనాలోచనగా అన్నాడు మాట, ఏం పుడతారులే పిల్లలు అనుకున్నాడా? ఏమండి? విశ్వాసాన్ని బట్టి బలమును సంపాదించుకున్నాడు. చదువు నా మాట కింద ఉంటుంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఏమొచ్చిందండి? విశ్వాసం వలన బలం వచ్చిందంట. మన బలమా బలహీనమా? మనకేమొచ్చేద్దా? నిరుత్సాహం వచ్చేద్దా? ఒకసారి అయ్యి బాబు ఇలాగ అయిపోయింది, వచ్చి ఉద్యోగం వచ్చినట్టు పోయింది, దొరికిన చేపనట్టు దొరకదు, అలాగే పారిపోయింది. కొంతమంది ఎంత నిరుత్సాహం ఉంటారండి. బలం వచ్చిందంటే ఏమొచ్చిందండి? విశ్వాసాన్ని బట్టి బలం వచ్చింది. సందేహములకు చోట్లేదు అసలు. 100 సంవత్సరాల్లో మృతతుల్యమైన దేహం అంటే ఇలా పట్టుకుంటే సాగిపోద్ది. ఇంకా ఇలాగా మీరు 100 సంవత్సరాలు ముసలోళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటారండి? 20 సంవత్సరాల్లో వయసులో ఉన్నట్టుంటారా? తోళ్ళు కదా. మనకు కూడా ఒక ముస్లాం గారు వస్తారు ప్రార్థన, రాణి గారు అలాగా, ఆవిడకి 85, 100 ఏళ్ళు అంటే చూసుకోండి. ఆ శరీరాన్ని చూసుకుని కూడా ఆయనకి ఏం రాలేదంటే అవిశ్వాసం, సందేహం రాలేదంట. అంటే ఎంత గట్టిగా నమ్మాడండి దేవుడిని. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి కుమారుడిని ఇచ్చాడు. సిగ్గుపడ్డాడా అబ్రాహాము? చెప్పండి, సిగ్గుపడ్డాడా? నువ్వు అన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నావంటే ఎక్కడో సందేహం, ఎక్కడో అవిశ్వాసం. ఎన్నడు అవిశ్వాసం. విశ్వాసము కానిదేదో పాపం. విశ్వాసం కానిదేదో. మనం ఈ లోకంలో బ్రతకాలంటే ముందు నీకు ఉండవలసింది విశ్వాసం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం లేకపోతే మనిషి కుటుంబాన్ని కట్టలేడు. కుటుంబం పతనమైపోద్ది, కుటుంబం చిన్న భిన్నమైపోద్ది. దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. సందేహం లేదంట. ఏం లేదండి? మనకంతా సందేహమే. మనకంతా సందేహపడద్దు అసలు. విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు దేవుని యొద్దకు వచ్చావు, దేవుడు చేస్తాడు, ఆయన ఆలకిస్తున్నాడు. ఏదైనా కావచ్చు. ఈ కొండెల్లి సముద్రంలో పడమంటే సందేహపడకుండా అనాలంట. ఇంత కొండ ఎలా పడుతుంది అని అనుకోవద్దు. అదే సందేహం. అదే సందేహం. గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారి వాక్యం చెప్తే ఒక ముస్లిం వాక్యం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, మా ఇంటి వెనకాల చెత్త కుప్ప ఉంది, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, తెల్లారినప్పుడు కదా చెత్త కుప్ప ఉండకూడదు, పక్కింటికి పోవాలి, పక్క గల్లీలో పోవాలి. ప్రార్థన చేసింది పడుకుంది. ఉదయకాల కిటికీలు ఓపెన్ చేస్తుంటే చెత్త కుప్ప అక్కడే ఉందంట. అప్పుడు అందంట, నేను ముందే అనుకున్నాను పోవాలి. అంటే సందేహాన్ని మనసు పెట్టుకుని ప్రార్థన చేస్తాడు. ముందే అనుకుందంట. అంటే ముందే సైతానుడు అవిశ్వాసాన్ని కలిగేసాడు. నువ్వు పోవాలి ముందే తెలుసు అంటే సందేహమా కదా. ఒక విశ్వాసి బాగా వర్షం పడుతుందంట, మబ్బు పట్టి వేసిందంట,
ఏ పలానా చోటకి వెళ్ళాలి బయటికి, బలమైన ప్రార్థన చేశాడు. ప్రభా వర్షం పడకూడదు, నేను బయటకు వెళ్తున్నానని బలమైన ప్రార్థన చేసి బయటకు పోతూ పోతూ గొడుగుసుకుని పోయాడంట. ఏం తీసుకెళ్ళాడు అంటే అర్థం ఏంటి? అంటే వర్షం వస్తుందనే కదా. అసలు ఏమని ప్రార్థన చేశాడు? సరే, మనం కూడా కొన్నిసార్లు అవిశ్వాసం, సందేహం వచ్చేది. ఏమొచ్చేద్దండి? సందేహం లేకుండా కదా. ఇంగ్లాండ్లో ఏమండి ఒక విశ్వాసి ఈ రకమైన ప్రార్థన చేసింది. ప్రభు ఈ కొండెళ్ళి సముద్రంలో పడాలి పడాలి పడాలని ప్రార్థన చేస్తే నిజంగా నాకు కొండను కొట్టి ఆ సముద్రంలో బ్రిడ్జి కింద కట్టారు. అదే దేవుడు అద్భుతంగా చేశాడు. కాబట్టి సందేహం ఉండకూడదు నీ విశ్వాసంలో. పిల్లలు ఏముండకూడదు? మీ విశ్వాసంలో ఏముండకూడదు? దేవుడిని మనం నమ్మాలి. కాబట్టి అబ్రహాముకి దేవుడు ఇసాకునిచ్చాడు. అందుకే అతడు విశ్వాసులకి తండ్రి. ఎవరికి తండ్రి అండి? విశ్వాసులకు తండ్రి. అంటే అర్థం ఏంటంటే ఆ వయసులో కూడా సందేహం, ఎంత కూడా సందేహము. మనకి ఏదైనా చిన్న వ్యాధి వచ్చిందంటే ఎన్ని సందేహాలు మనం చుట్టేసుకుంటాం. ఏదైనా మన కుటుంబంలో చిన్న సమస్య వచ్చిందంటే ఇక ఇంతే అయిపోయి మనం ఎన్ని సందేహాలు వచ్చేస్తాయి. ఆ సందేహం ఏమండి, ఆ సందేహాలకు మనం వెనడం మన హృదయంలో చోటిస్తే ఆ విశ్వాస కార్యాలు మన ఇంట్లో జరగవు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం వల్ల మనకు జరిగేటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. మార్కు సువార్త 5:34 చదువుకుందాం. మార్కు సువార్త 5:34. అందుకైన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవే పొమ్ము. సరిపోదు. విశ్వాసంలో సమాధానం ఉంది. యేసు ప్రభువు మొట్టమొదట చూసేది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం, నీ జీవితంలో విశ్వాసం సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు సమాధానం ఉంటుంది. ఏముంటుందండి? సమాధానం. విశ్వాసము లేనివాడు కలవరం చెందుతాడు. ఏముంటుందండి? జీవితంలో కలవరం ఉంటుంది. నీకు దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసకి ఇప్పుడు కలవరం ఉంటుందండి? ఉండదు కదా. అవిశ్వాసకి కదా కలవరం కదా. ఇప్పుడు అబ్రహాముకి ఏమండి కలవరం లేదు. ఆయన దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అతడు సమాధికి దగ్గర అవుతున్నా కానీ నాకు దేవుడు బిడ్డలు ఇస్తాడో సందేహం లేదు కదా. ఈ యేసు ప్రభు వారు ఏమని అన్నారమ్మా, ఇదిగో నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, నువ్వు సమాధానంగా వెళ్ళు. విశ్వాసం లేకపోతే నువ్వు ఇప్పుడు సమాధానాన్ని నువ్వు సంపాదించుకోలేవు కదండి. మన జీవితంలో మనం సమాధానంగా ఉండాలంటే దేవుడి యందు మనం ఏమించాలి? విశ్వాసం, నమ్మకం ఉంచాలి. కొన్నిసార్లు విశ్వాసం అంటే అసలు ఏంటంటే లేని వాటిని ఉన్న వాటిగా ఊహించుకోవడం. లేని వాటిని ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అదృశ్యమైనవి ఉన్నవనటకు. అదృశ్యమంటే లేవు. ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరగాయలు లేవు. కానీ నువ్వు విశ్వాసం పోతే నమ్మాలి. ప్రభా నీవు ఉన్నావు, నాకు ఇస్తావు. ఇది విశ్వాసం. ఇంటి నిండగా సమృద్ధి ఉంటే నీకు ఎప్పుడు విశ్వాసం వస్తుంది? నువ్వు ఎప్పుడు దేవుడి మీద అనుకోగలుగుతావు? లేని అదృశ్యమైనవంటే కనపడనివి కదా. డబ్బులు కనపడవు, ఏమి ఉండవు, ఇంట్లో ఖాళీ. నువ్వు విశ్వాసం పోతే నమ్మాలి. ప్రభా నువ్వు ఇస్తావు, నువ్వు చేస్తావు ఈ కార్యాన్ని. విశ్వాసం అంటే లేవు. రేపు కొంచెం నీకు అవసరం ఉంది డబ్బులతో. జేబులో డబ్బులు, బ్యాంకులో డబ్బులు, ఇంట్లో డబ్బులు లేవు, కానీ ప్రార్థిస్తాడో. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం పెట్టి మీరు నేర్చుకోవాలి. డబ్బులు అయిపోతాయి. ఒకవేళ మీరు డబ్బుల మీద నమ్మకం పెట్టుకుంటే డబ్బులు తరిగిపోతాయి, ఆస్తులు తరిగిపోతాయి, పొలాలు తరిగిపోతాయి, రాసులు తరిగిపోతాయి. విశ్వాసం మాత్రం తరగదు. విశ్వాసం నేర్చుకోవాలి. ఏముండవు, అప్పటికప్పుడే దేవుడు ఇస్తాడు. ఖాళీ, ఇల్లు ఖాళీ, జేబు ఖాళీ, అన్నీ ఖాళీ. నువ్వు నిజమైన విశ్వాసం అయితే నాకున్నాయి, నన్ను నా అవసరతలు దేవుడు తీరుస్తూ. ఇది విశ్వాసం. ఇది నేర్చుకోవాలి మనం. అర్థమవుతుందండి? ఇది మనము నేర్చుకోవాలి. కాబట్టి చూడండి, విశ్వాసం వల్ల మన జీవితాల్లో మనకు వచ్చేటువంటి యోహాను సువార్త 3:16.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో మరొక అద్భుతం ఏంటంటే నరకానికి వెళ్ళకుండా నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు కదండి. నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే యేసు ప్రభు యందు మనం ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంతేకాదు 3:18 కూడా చదువుకున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి అంతే. నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు నీకు తీర్పు తీర్చబడుతుంది. విశ్వాసిగా అవిశ్వాసికి చాలా తేడా ఉంటుంది. మరి మన విశ్వాసులు అవిశ్వాసులు ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు, ప్రతి చిన్న విషయానికి భయపడతారు. అవిశ్వాసులు ప్రతి విషయాలకి సముద్రంలో ఆ నీళ్ళు వల్లే అలా కదులుతూ ఉంటారు. విశ్వాసం ఎలా ఉంటాడండి? నిశ్చింతగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఏ భయము, ఏ చింత, ఏ బెంగం దేనికి భయపడ్డు విశ్వాసం. ఒకరోజు ఫరో ఇజ్రాయేల్ ప్రజల్ని విడుదల చేసిన తర్వాత వారు సముద్రపు దగ్గరికి వచ్చినప్పటికీ, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ ఎదురుగా సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో రథాలు వేసుకుని వచ్చేస్తున్నాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలంతా విశ్వాసం గలవారు కాదు. అడుగడుగుని కార్యాలు చేసినా వారికి విశ్వాసం లేదు. ఈ రథాలను చూసి కూడా భయపడుతుంది, కంగారు పడిపోతున్నారు. అప్పుడు ఫరో అనుకున్నాడు దొరికేశారు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, నీ కర్ర పైకెత్తి నీళ్ళ కొట్టినప్పుడు అది అలాగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చిపడి వీళ్ళు ఈ పక్క నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు బహుశా. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళే వరకు కూడా ఫరో రథం ఒక్కడు ఎదకు రాలేదు, దేవుడు ఆపేశాడు. మోషేకి విశ్వాసం ఉంది, ఈ ప్రజలకు మాత్రం విశ్వాసం లేదు. కంగారు పడిపోయి కోపం వచ్చేసి బీపీ రేజ్ చేసుకుని టెన్షన్ పడిపోయి కదండి, మోషే మాకు నీళ్ళు లేవు, మోషే మాకు మాంసం లేదు, మోషే మాకు దుంపలు లేవు. అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విశ్వాసాన్ని నేర్పించాడు. ఏమీ లేవు, అప్పటికప్పుడే ఆహారం కూరుస్తుంది, అది పడిందో తినేస్తున్నారు, పూరేళ్ళు పడుతున్నాయి, తింటున్నారు, అయిపోతున్నాయి, నిలవలేదు. అలాగని కరువు కూడా లేదు. అది విశ్వాసం. అర్థమవుతుందండి. ఈ విశ్వాసాన్ని దేవుడు మోషేకి నేర్పించాడు. అందులో కొంతమంది నేర్చుకుని, కొంతమంది నేర్చుకోలేకపోయారు. ఒకరోజు దానియేలు ఆ రాజు దగ్గర కూర్చున్నప్పుడు ఒక శాసనం రాశాడు, 30 రోజుల వరకు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, రాజుగారికి ప్రార్థన చేయాలని. ఈ విషయం అంతా కూడా దానియేలుకు తెలుసు. కిటికీలు యథావిధిగా కిటికీలు తెరిచాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? సింహము చంపేసిన తర్వాత తింటుందా, బ్రతుకుండగా తింటుందా? చెప్పండి అమ్మా. అంటే దానియేలుకు తెలియదా? 1 సింహమా 2 సింహాల? 4 సింహాలు వచ్చి 4 పక్కన పట్టుకుంటే మనం కోళ్ళు చీల్చినట్లుగా చీరేస్తాయి. అవన్నీ దానియేలుకు తెలుసు. కానీ విశ్వాసం. నన్ను సింహాల బోన్లో వేసినా కానీ నా దేవుడు నన్ను. అదే కనుక రేపొద్దున ప్రభుత్వాలు మారి మనల్ని ఎవరైనా చర్చకు వచ్చినా మేము కాల్ చేద్దాం అన్నారనుకోండి, ఒక్కరు కనపడలేదు. బాబు ఎందుకు వచ్చి పోయినట్టు బాబు మాకు వద్దు బాబా. దానియేలు ఏమైనా భయం ఉందండి? విశ్వాసులు అంతేనండి. ఏమైనా అదిరిపోయాడా, బెదిరిపోయాడా? ఆ సింహాలను కూడా చూసే ఉంటాడు ముందు. ఎందుకంటే అక్కడ ఒక గొప్ప అధికారి కాబట్టి, ప్రధానమైన వ్యక్తి కాబట్టి. ఎంత సాటింపేశారు, ఎంత జరిగింది. ఇంటికి వెళ్ళాడు, ధైర్యంగా తలుపులు తెరిచి యెరూషలేము తట్టు ప్రార్థన చేశాడు. వచ్చి పట్టేసుకున్నా, తీసుకెళ్లి సింహాలు బోర్డు వేసి 1 సింహం ఆయన ముట్టుకోలేదు. ఇది విశ్వాసం. సిగ్గుపడ్డాడా దానియేలు? గుర్తుపెట్టుకో. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు అన్నాడు, సిగ్గు నువ్వు దేన్నైనా నమ్ముకుంటే ఖచ్చితంగా సిగ్గుపడతావు. నీ బలం నీకు శాశ్వతం కాదు, నీ ఉద్యోగం నీకు శాశ్వతం కాదు, నీ బిడ్డ నీకు శాశ్వతం కాదు,
ఏది శాశ్వతం కాదు, ప్రభువే మనకు శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీకు తీర్పు ఉండదు, నీకు నరకం ఉండదు. ఎవరి యందు విశ్వాసం? యేసు ప్రభు యందు విశ్వాసం. విశ్వాసం లేకపోతే జరిగే నష్టం ఏంటంటే మత్తయి సువార్త 13:58 చదువుకుందాం. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అద్భుతాలు ఎందుకు జరగలేదు నీ కుటుంబంలో? ఎందుకు అక్కడ ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో ఎందుకు అద్భుతాలు జరగలేదంటే అవిశ్వాసము. చెప్పండి, ఏ విశ్వాసం అండి? అవిశ్వాసం. సండే వస్తారు, ఏమన్నా అన్నీ చేస్తారు, కానీ మనం చేసేది కూడా మనం చేయాలండి. నువ్వేం చేయగలవు? మానవుడు ఏమి చేయగలడు? ఏమి చేయలేడు దేవుని కృప లేకుండా. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏ అద్భుతమును నీ ఇంట్లో, నీ గ్రామంలో, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలండి? అవిశ్వాసం ఉంచకూడదు. అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు ఆగిపోతాయి. అంతేనా? మత్తయి సువార్త 17:20 కూడా ఒక మాట చదువుకుందాం. సరిపోతే నీ ఇప్పుడు పైకి చదువుకుందాం 19. మేమెందుకు అదే వెళ్ళగొట్టలేకపోయాం అడిగిరి. అందుకైనా ఏంటి ఏ విశ్వాసం అండి? కొంతమందికి ఎంత విశ్వాసం ఉంటుందండి? అల్ప విశ్వాసం. అంటే అల్ప విశ్వాసం ఉన్నప్పుడు కూడా ఏ కార్యాలు మన ఇంట్లో జరగదు, ఏది పోదాం. మార్కు సువార్త 6:5 కూడా చదువుకుందాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఎవరు చేయలేకపోయారండి? స్వయాన దేవుడే, యేసు ప్రభువారే. వారి అవిశ్వాసం, ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో, ఎక్కడ అల్ప విశ్వాసం ఉంటుందో, ఎక్కడ సందేహం ఉంటుందో వాళ్ళ జీవితాల్లో, వారి ఇంట్లో ఈ అద్భుతాలు దేవుడు జరగ. కొద్దిమందికి స్వస్థత అంట. యేసు ప్రభువారే. ఎవరు? సృష్టికర్తే, ఆయన దేవుడు. కారణం ఏంటండి? అవిశ్వాసం. ఏ విశ్వాసం అండి? అవిశ్వాసం. మార్కు సువార్త 9:19 కూడా ఒక మాట ఉంటుంది. అందుకైన విశ్వాసం లేని తరము వారులారా నేనెంతకాలం మీతో సహింతును లేక ఉందును. విశ్వాసం లేని వారంట. విశ్వాసం లేని వారితో ఎంతకాలం ఉంటాడండి యేసు ప్రభు? ఉండరు. నీకు ప్రతిదానికి అనుమానము, సందేహము కదండి. నమ్మవు దేవుణ్ణి, ఆయన మీద ఆధారపడవు. కాబట్టి అక్కడ ఏ గొప్ప కార్యాలు దేవుడు చేయడు. బైబిల్లో గొప్ప భక్తులు ఉన్నారు, విశ్వాస వీరులు. వీళ్ళ ప్రార్థనలకు సముద్రాలు చేర్చబడ్డాయి, యోర్దాను నది ఆగింది, సూర్యుడు చంద్రుడు అలాగా ఆగిపోయాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించారు, వర్షాన్ని ఆగమంటే వర్షం ఆగింది, వర్షం కురమంటే కురిచింది. కేవలం దేవుడి మీద విశ్వాసం. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలే ఉండటం అసలు. విశ్వాసం ఉండాలి, నువ్వు నమ్మాలి, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. అలా నమ్మినప్పుడు మన ఇంట్లో అద్భుతాలు జరిగితే, నమ్మనప్పుడు ఈ అద్భుతం కూడా సందేహం. ఏంటంటే అది సందేహం కదా. హృదయంలో పాపం ఉన్నప్పుడు, హృదయంలో శాపం ఉన్నప్పుడు మనం దేవుని ఎలా నమ్మగలుగుతాం? దేవుడి యందు ఎలా మనం ఎవరి విశ్వాసం ఉంచగలుగుతాం? నీకు సైతానుడు సందేహమే పుట్టిస్తూ ఉంటాడు. ఏం పుట్టిస్తాడంటే కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు ఇలా రాగానే వెంటనే సైతం వచ్చి అంటాడు, ఏడు దేవుడు ఎక్కడ నీకు ఏం కార్యం చేసిన? ఈ సందేహం. యేసు ప్రభు వారే శ్రమను అనుభవించారు, భక్తులే శ్రమను అనుభవించారు. మనం అప్పుడు సమాధానం చెప్పాలి సైతానుతో. ఏమని చెప్పాలి? క్రైస్తవుడైనందుకు నిన్ను శ్రమ అనుభవించాలి. అంటే కష్టాలు, శ్రమలు వస్తే క్రైస్తవులు కాదా? యేసు ప్రభు లేనట్టేనా? నీతిమంతులు కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుంచి ఆయనే తప్పించను. నీతిమంతులకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటిని దేవుడే తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
ఈ రాత్రికాల సమయంలో ప్రభా విత్తబడిన మాటలు మీరు దీవించండి ప్రభా, మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీ యందు విశ్వాసం ఉంచిన వాడు అన్నడు సిగ్గునందడు ప్రభా. నిజమే, మీ యందు మాకు విశ్వాసం ఉన్నప్పుడు నాయన మేమెన్నడూ సిగ్గుపడవు నాయన. మాకు విశ్వాసం లేకయే అనేక అద్భుతాలు ఆగిపోయి అనేక కార్యాలు మీరు చేయలేకపోయారు నాయన. మమ్మల్ని దయతో మీరు క్షమించి బిడ్డలకు బలమైన విశ్వాసాన్ని ఇవ్వండి నాయన. ప్రభా, విశ్వాసం కానిదేదో పాపం నాయన. కాబట్టి బిడ్డల్ని మా ప్రభా మీరు విశ్వాసపు ఆత్మతో నింపండి. సందేహపడేవారుగా విశ్వాసాన్ని ఎక్కడ చోటు ఇవ్వద్దు. అబ్రహాము ఎంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. మీ 100 సంవత్సరాల వయసులో కూడా సందేహపడలేదు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు మాకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, అన్ని మర్చిపోయాం ప్రభా, క్షమించండి. ఈ రాత్రి నన్ను వాడుకున్నందుకు వందనాలు ప్రభా. మీరే సమస్త మహిమను తెచ్చుకోనండి. పెద్దవాళ్ళ మాటలు కూడా దీవించండి. మా ప్రియులు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారి జాబులు దీవించండి. కొంతమంది చేతి పనులు చేసేవారిని కూడా వారి చేతి పనులు మీరు దీవించండి. స్టూడెంట్స్ని దర్శించండి. ప్రెగ్నెన్సీని, బాలింతలను, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. శరీర వ్యాధులతో ఉన్న వారిని ముందు స్వస్థపరచండి. అప్పుడు రుణాలన్నీ మీరు తీర్చిపెట్టండి. సేవా అవసరాలన్నీ మీరు తీర్చిపెట్టండి. జరగబోయేటువంటి ఆ 15వ తారీఖు క్రిస్మస్ పాటల ఆరాధనలో కూడా గొప్ప జయమించి కాపాడి ఈ సన్నిధి నాతో మాతో ఉంచండి. బిడ్డలందరూ తిరిగి వెలుచుండగా దీవించి పంపించమని యేసు గొప్ప నామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిన్ను సవాసం సదాకాలం అందరికి తోడై ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలు.